రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గన్నవరంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకొని ర్యాలీగా గన్నవరం ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొనున్నారు. గన్నవరం ఎంపీపీ అనగాని రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న 2 సంవత్సరాల నిరంకుశ పాలనకి చరమగీతం పాడాలని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోందని అనగాని రవి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అక్రమ మద్యం తయారు చేస్తూ తిరిగి మాపై నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అనంతరం మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గన్నవరం తహసీల్దార్ కి మెమోరాండం అందించారు. ఓకే మిమ్మల్ని గవర్నమెంట్ మెంబర్స్ సార్ మిమ్మల్ని గవర్నమెంట్ వ్యతిరేకించమంటే ఎవరిని తిట్టమంటారు. ఖచ్చితంగా మీరు పవర్ ఉన్నారు పవర్ లేని చెప్తారు. మేము పట్టించుకోవట్లేదు కదా. ఒక మాట చెప్పడానికి ఏముంటుంది? ఒక మాట ఫార్వర్డ్ చేస్తాము. రిప్రజెంటేషన్ వచ్చింది అంటే మేము 40 ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం వింటున్నాం. ఎంఆర్ఓ గారు లోపలికి వెయిట్ లేకుండా చెప్పడం రమ్మంటే వచ్చిన మీరు గ్యాప్ పెట్టండి. గ్యాప్ ఉంచుకుంటే చేయొద్దు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.